ఇక హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట్ మెట్రో కారిడార్ల డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ఆదేశించారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హక్కింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేటకు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు కూడా వివరించి ఆయన సూచనలు, సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని సీఎం ఆదేశించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, సుమిత్ర, హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. సో నూతన సంవత్సరం కారణంగా మేడ్చల్, షామీర్పేట్ వరకు మెట్రోను నిర్ణయించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. సో ఇందులో భాగంగానే డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే హెచ్ఎండిఎల్ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్పేట్ 22 కిలోమీటర్లు మెట్రో క్యాడర్లను డిపిఆర్లను తయారు చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలంటూ కూడా మెట్రో ఎండీకి అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దారా కిషోర్, దాంతోపాటు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో ఈ 2 క్యాడర్లకు సంబంధించినటువంటి డిపిఆర్ల తయారీ విషయంలో చర్చించి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల క్యారిడార్ ఉంటుంది. ఇది మొత్తం కూడా జేబీఎస్ నుంచి ప్రారంభమయ్యి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా షామీర్పేట మొత్తం కూడా దాదాపు 22 కిలోమీటర్ల పొడుగున ఈ క్యారిడార్ విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఇది అందుబాటులోకి రావడం వల్ల నార్త్ సిటీ, హైదరాబాద్ నార్త్ భాగంలో ఉన్నటువంటి ప్రజలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించి ఈ నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఎన్నో ఏళ్లుగా నార్త్ సిటీలో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగించాలనే డిమాండ్ ఉంది, ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. సో కేవలం ప్రతిపాదనలకు మాత్రమే మిగిలిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అయితే నూతన సంవత్సరం సందర్భంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి మాత్రం కీలక ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి డిపిఆర్ సిద్ధం చేయాలంటూ కూడా ఇప్పటికే మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ తో పాటు ఎన్వీఎస్ రెడ్డికి కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ నుమాన్. హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, శామీర్పేట్ మెట్రో కారిడార్ల డిపిఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డిపిఆర్లను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వ అనుమతికి పంపించాలని ఆదేశించారు. పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు దాదాపు 23 కిలోమీటర్ల కారిడార్ ఉంటుంది. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హక్కింపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్పేటకు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుంది. మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఈ ప్రాంతం ట్రాఫిక్ సమస్యలపై, ఈ కారిడార్ల రూట్ మ్యాప్లపై తనకు మంచి అవగాహన ఉందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
రూట్ మ్యాప్ విషయంలో ప్రస్తుత మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు కూడా వివరించి ఆయన సూచనలు సలహాలు తీసుకోవాలని మెట్రో ఎండీని సీఎం ఆదేశించారు.